తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మరొకసారి రైతుల ఖాతాల్లోకి మరి కాసేపట్లో డబ్బులు అయితే వేయబోతున్నారండి. ఈ డబ్బులు ఇప్పటికే రైతులకైతే విడుదల చేశారు. అంటే గతంలో విడుదల చేసినటువంటి రైతు బంధు కానీ, పీఎం కిసాన్ కానీ, అలాగే మనకు పంట నష్టపరిహారం డబ్బులు కానీ ఎవరికైనా జమ కాకుండా ఉంటే వారందరికీ కూడా మరొకసారి మరి కాసేపటి నుంచి ఈ జిల్లాల వారికి, అలాగే ముందుగా ఈ బ్యాంక్ ఖాతాల వారికి డబ్బులు అయితే వేస్తున్నారు. ఆ వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి. తెలిసిన బంధువులకు, స్నేహితులకు వీడియోను షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి. అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే చేశారు. ఇప్పటికే రైతుల ఖాతాల్లోకి పంట నష్టపరిహారానికి సంబంధించి ఎకరానికి 10,000 రూపాయలను జమ చేస్తున్నటువంటి మన సీఎం రేవంత్ రెడ్డి గారు తాజాగా మనకు రైతు బంధు అంటే గతంలో ఎకరానికి 5,000 రూపాయల చొప్పున రైతు బంధు కింద 5 ఎకరాల వారికి డబ్బులు అయితే విడుదల చేశారు. 25,000 రూపాయల వరకు కూడా. ఈ డబ్బులు పడని రైతులందరికీ కూడా ప్రస్తుతానికి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. వారందరూ కూడా ఒకసారి బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని ఈ డబ్బులు అయితే తీసుకోమని కూడా కీలక ప్రకటన అయితే జారీ చేసింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా ఒకసారి బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని ఈ డబ్బులు అయితే తీసుకోండి అని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచిస్తుంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి డబ్బులు అయితే తీసుకోండి. ఇది అప్డేట్.